నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అర్ధరాత్రి ఎంఆర్ఓ ఆఫీసు డోర్లు మూసుకొనున్నాయి, కానీ లైట్లు వెలుగుతున్నాయి. పని వేళల్లోనే అంతంత మాత్రంగా పనిచేసే ఎంఆర్ఓ ఆఫీసు సిబ్బంది రాత్రి 12 గంటలకి ఏం చేస్తున్నారో చూద్దామనుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. బీఆర్ఎస్కు చెందిన బొమ్మనపల్లి మాజీ సర్పంచ్ బొగ్డా నాయక్ ఎంఆర్ఓ ఆఫీసు ఉద్యోగి హనుమంతు కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నారు. దీనంతటినీ వారు వీడియో తీశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఈ తంతు జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు వీడియో తీస్తూ మీరు ఏమి చేస్తున్నారు అని అడిగారు. కళ్యాణ లక్ష్మి పత్రాలను నమోదు చేస్తున్నామని, మరోసారి ఎలక్షన్ పనులు చేస్తున్నామని, ఇంకోసారి విరాసత్ చేస్తున్నామని సమాధానం చెప్పారు. వీరిని బయటకు వెళ్లకుండా ఆపేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరిద్దరిని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఏం కాలే వీడియోది. సంతోష్ నువ్వు ఒకసారి జరు జరు నువ్వు పక్క జరు 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 ఒకసారి జరుగు. ఎంత అవుతుంది టైం? ఎంత అవుతుంది? 12 దాటింది. ఈ టైంలో అయింది. తీసుకో క్లారిటీ ఫుల్. ఏం లౌడల పని ఉందా ఇది టైంలో? ఏం పని ఉంది? డోర్ ది డోర్ ది డోర్ ది డోర్ ది డోర్ ది 12కి ఇలా ఇంకేం పని లేదు. పక్కలో కూర్చొని మాట్లాడే వీడియోలు ఉన్నాయి. పక్కలో కూర్చొని ఏంది దేనికోసం అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఈ టైంలో 12 అవుతుంది టైము. ఈ టైంలో ఎంఆర్ఎం క్లియర్ ఎవరు 5 గంటలు క్లోజ్ చేయాలి. ఈ టైం 12 టైం 1 అవుతుంది. ఈ టైంలో ఎంఆర్ఎం తీయాల్సిన అవసరం ఏంది? స్పెషల్గా మాజీ సర్పంచ్ బోడక ఆయన కోసం చేయాల్సిన అవసరం ఏంది? ఇప్పటి వరకు నా క్యాస్టింగ్ కాల్ వచ్చి 5 రోజులు అవుతుంది. ఇప్పుడు నా క్యాస్టింగ్ కాలే కాలే. ఈ టైంలో హలో బాబు, 12 అయితే ఎలక్షన్ ఆఫీస్ చేస్తున్నా. ఎప్పుడు ఎలక్షన్ చేస్తున్నా? ఈ ఆఫీసు ఉంది. ఎప్పుడు 12కి చేస్తా ఉంటుంది. బాబు వాళ్ళ ఇంకేం పని ఉంది? రాగు విడది ఏ పని ఉంటుంది? ఏం పని ఉంది? ఏం పని ఉంది ఇక్కడ? ఏడిపోతున్నావు? వేడిపోతున్నావు? 12 గంటలకు ఏం ఆప్షన్? జరా విండోడు జరా కాలవి వ్యవసాయ అర్ధరాత్రి అచ్చంపేట మండలం ఎంఆర్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ హనుమంతు గారు, ఆ మాజీ సర్పంచ్ బోడక వీళ్ళందరూ చూసి దొంగ పాస్బుక్లు వేసుకుంటూ రైతుల్లో మోసం చేసుకుంటూ దొంగ పాస్బుక్లు ఎక్కించుకుంటా ఒక సామాన్య రైతులు పొద్దుగాల పూటల్లా సామాన్య రైతు కాస్టింగ్ చేయాలంటే ఎవరు పనిచేయడం ఆఫీసులలో కూడా వీళ్ళు నైట్ టైంలో ఇంతవరకు ఎందుకు పనిచేస్తారు? ఇద్దరు వీళ్ళు సాయంత్రం బంద్ చేసుకోవాలి. ఎంఆర్ ఆఫీస్ తాళాలు వేసుకొని పోవాలి. ఈ హనుమంతు అనేవాడు మొత్తం ఇల్లీగల్ కేసు వేసుకుంటూ భూములకు వేరే పట్టాలు దొంగ పట్టాలు ఎక్కించుకుంటా చేసుకుంటా ఈ బోడక నుంచి అంతా మొత్తం ఓన్పీలో ఉన్న పట్టాలు అన్నీ తీసుకొచ్చి వేరేళ్ళకి ఎక్కడం, వాడు ఎక్కడం, మొత్తం దొంగ పాస్బుక్లు అన్నీ ఎక్కించి రైతులు నట్టిట్లో ముంచుతున్నాయి బోడక నాయకుడు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని బొమ్మనపల్లిలో మొత్తం కూడా ఎంక్వైరీ చేయాలి. పాస్బుక్ బోడక నాయకు అనేటోడు బొమ్మన రైతులు మోసం చేసుకుంటూ అందరినీ తలా ఒకరి పేరు మీద ఎక్కించుకుంటూ అంత దొంగ పాస్బుక్ ఎక్కి బొమ్మనపల్లిలో సెన్సువల్ భూములు ఉంచుకుని వేరే మీద ఎక్కించుకుంటూ వాళ్ళ అమ్మకదేంగి అన్ని బొమ్మనపల్లిలో మొత్తం మోసాలు చేసిన బోడక నాయకుని వీడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీడి మీద ఎంక్వైరీ చేసుకోవాలి. ఈ హనుమంతు కూడా కఠిన చేసుకోవాలి. పొద్దుగాల పూట ఒకరు ఆఫీస్లో పని చేయడానికి వస్తే రైతులకు తీసేట గంటలు పని చేస్తారు, 10 రోజులు 10 రోజులు పని. ఈ టైంలో ఏం పని ఉంది? ఒక మాజీ సర్పంచ్ పక్కన కూర్చోబెట్టి పని చేపిస్తుండే ఆఫీసర్ అని. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళని తీసుకొచ్చి కఠిన ఎస్ఐ గారికి, సిఐ గారికి ఫోన్ చేస్తే వచ్చారు. వాళ్ళని ఆడియో తీసుకున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయి తరలి ఇచ్చారు. వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని పూర్తిగా డిపార్ట్మెంట్ కోరుతున్నాం.